ఈ ఒక్క మొక్క నుంచి 5 మొక్కలు చేశాను. ఈ మొక్కలో చిగుర్లు ఎలా వచ్చినాయో చూద్దురు. కానీ చూసారుగా ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలు చేసుకున్నామో. ఈ సంతోషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నమస్తే అండి. యాపిల్ మొక్క మీ అందరూ మెచ్చుకుంటున్నారని అన్ని మొగ్గలు, పువ్వులు. యాపిల్ పువ్వు చూడండి ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. రండి దగ్గరికి రండి. అబ్బా అసలు ఈ అందాలు ఏం చెప్తామండి. మన మిద్దె తోటలో నిజంగా అసలు ఏం అందంగా ఎన్ని పువ్వులండి. ఇదిగండి పైన ఫస్ట్ టైం మన మిద్దె తోటలో. ఎప్పుడైనా చెప్పాను కదా, ఇది నేను అబ్జర్వ్ చేశాను. మనం పిల్లల్ని ఎలా పెంచుకుంటామో మొక్కల్ని ఎలా పెంచుకుంటే ఇన్ని పూలు ఇన్ని కాయలు. యాపిల్ కాయ కలర్ వస్తుందండు. చిన్న యాపిలే కలర్ వస్తుంది. జాగ్రత్తగా మీ అందరూ నాకు పద్మాంటి ఉడతలై తినకుండా కట్టమన్నారు. కడతాను, సంచులు కొనుక్కొస్తాను. నా దగ్గర ఇప్పుడు లేవు, కొనుక్కొస్తాను అటు వెళ్ళినప్పుడు. ఇంకోటి రేగి చెట్టుని సపోర్ట్ చేసుకుని క్లిమాటిస్ అంటారే, మంచి వాసన వస్తుంది. క్లైమాటి ఏదో దీని పేరు నాకు సరిగ్గా నోరు తిరగట్లేదు, ఏమనుకోవద్దు. మీరు తెలిస్తే నాకు కామెంట్ రాయండి. నేనైతే క్లిమాటిస్ అంటున్నా. ఇంకోటి ఒక్కసారి హార్వెస్ట్ ఉన్నాయి. అసలు ఈ బెండకాయలు ఏంటండి, అసలు ఈ బెండకాయలు ఏంటి ఎంతలా ఉంది, అసలు భలే ఉంటుంది. ఇదిగోండి ఇటు రండి, దగ్గరికి రండి. వాళ్ళు మీకు తప్పదు. మన మిద్దె తోటలో మీ అందరూ బాగా మెచ్చుకుంటున్నారని చెప్పి, పద్మాంటి నీ కౌర్లేంటి, మా హార్వెస్ట్లు చూడు, మా ఆకు మేము ఎట్లా పెరుగుతున్నామో చూడు, మేము ఎట్లా పువ్వులు పోస్తున్నామో చూడు, నువ్వేంటి అంటున్నాయి నా మొక్కల మట్టికి. ఎంత సంతోషంగా ఉన్నాయంటే అసలు అంత సంతోషంగా ఉన్నాయి మొక్కలు కూడా. ఇటు రండి, వంకాయలు చూద్దరు కానీ గుత్తులు అసలు ఏంటండి. అసలు నిజంగా చదువుతున్నాను, నేను ఇచ్చిన ఓన్లీ ఆకులు ద్రావణాలు ఇచ్చా ఈ సమ్మర్ అంతా, కోడిగుడ్లు అంతే. అసలు ఇటు చూడండి గుత్తులేంటండి. నేను కొయ్యను. అసలు మీరు చూడాల్సిందే. ఈ అందాలు మీరు చూసి నాకు కామెంట్ రాయాల్సింది. ఏం అందాలండి, ఏం మొగ్గలండి. వంగ తోట ఎట్లా ఉందో అట్లా. నన్ను చాలామంది నా ఇంటర్వ్యూలు ఇమ్మని అడుగుతున్నారు. నాకు టైం లేదు, ఏమనుకోవద్దు, నేను కుదరట్లా నాకు. అబ్బా ఈ అందాలను వర్ణించలేము. తెల్ల వంకాయలు చూడండి, అసలు నల్ల వంకాయలు చూడండి. పదండి అటు వెళ్దాం ఒక్కసారి. ఈ అందాలను ఏమని వర్ణించను ఈ అందాలను. వంగలో మళ్ళీ బెండ ఉంది చూడండి. నేనున్నాను ఇక్కడ అని మనకి కట్ చేయమని చెబుతుంది. ఏమని వర్ణించను అసలు ఈ వంగ తోటను. తెలుపు నలుపు కాంబినేషను. పద్మాంటి ఈ వంగ మొక్కలు ఎక్కడ కొన్నారు అని అడిగారు. గోపాల్ నర్సరీలో తీసుకున్నాను నేను. మొక్క 4 రూపాయలు 5 రూపాయలకి అట్లా. మన డబ్బులు మనం ఎక్కువ బిల్ చేస్తే తక్కువకి ఇస్తారు. అసలు ఏమని ఇక నిజంగా ఈ సంతోషం అయితే ఇక మాటల్లో లేవు. ఈ బెండకాయలు ఏంటండి, అసలు ఈ బెండకాయ ఏంటి, నిన్నే కోసాను. చూడు పద్మ అన్నట్టు బెదిరిస్తున్నాయి నన్ను. ఎంత పెద్ద బెండకాయ. నిజంగా చక్కగా మొక్కలను పెంచండి. నాకు వాట్సాప్లో పంపిస్తున్నారు, మా ఇంట్లో మల్లెపూలు ఇన్ని పూసినాయి పద్మాంటి, ఇన్ని మేము చక్కగా కోసి మా పిల్లలకి పెట్టుకుంటున్నాం పద్మాంటి అని చెప్తున్నారు. ఈ చిన్న కాయలు కూడా కట్ చేయమంటారు. నేను వంకాయలు అయితే వాళ్ళు హార్వెస్ట్ చేయను, రేపు చేసుకుందాం. రండి, మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఇదిగోండి కొన్ని కట్ చేసేసుకుందాం. ఇట్లా సైడ్స్ వచ్చినాయి కట్ చేసేసుకుందాం. ఇదిగో కట్ చేయకపోతే ఇదిగోండి, ఇది కమలా మొక్క పెరిగేస్తుంది. ఎంత పెరుగుతుందో అంత పెరుగుతుంది. ఇదిగోండి ఇటు రండి, ములక్కాయలు చూడండి ఎంత పొడవు ఉన్నాయో. ఇదిగోండి పూదానిమ్మ. వర్షం రాగానే అసలు ఎంత బాగా పూలు పూసేస్తాయో. అబ్బో అసలు ఇక్కడ అసలు ఎంత అందంగా ఉందో. ఇదిగోండి ఇక్కడ నన్ను చూపించవా నువ్వు అంటున్నాయి. నాతో మాట్లాడుతున్నాయి ఇవన్నీ. ఈ బెండకాయలు కూడా కోసేస్తాయి, ఎందుకంటే కొంచెం ముదిరిపోతున్నాయి. నాకు కోసేసుకుంటున్నా నేను. కూర మంచిగా పులుసు అయిపోతుంది. ఇదిగోండి ఈ చెట్టుని సపోర్ట్ చేసుకుని పాకుతున్నాయి. అబ్బా ఆకు ద్రావణాలు మట్టి చాలా బాగున్నాయండి.
నిజంగా చెబుతున్నాను. ఇక దొండకాయలు అయితే ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడో, ఇదిగోండి కొయ్యండి. ఇట్లా మీకు పైకి కనపడ్డాయే కోస్తా. ఇక్కడెక్కడో ఉంది ఒకటి, కోసేయండి. మీ అంకుల్కే కనపడుతున్నాయి. ఇదిగోండి ఇక్కడెక్కడో ఇట్లా గ్రీన్గా ఉంది. ఏంటబ్బా ఇట్లా ఉంటే ఎక్కడో పురుగు ఉందండి. పురుగు ఉంది, గ్యారంటీగా ఉంది పురుగు. ఇక వర్షం పడితే పురుగులు పట్టేస్తాయి దొండకి. ఎక్కడో ఉంటాయి. ఇదిగో పండిపోయింది. ఎంత చూసుకున్నా మనకి కనపడవు. నేను ఎత్తుతాలేండి దొండలు కోసుకుందాం. చిక్కుడు చెట్టు కూడా పూత వచ్చేసింది. ఇవి ఇట్రండి ఒక్కసారి. ఈ దానిమ్మకాయలు చూడండి. దానిమ్మకాయలు ఎన్ని దానిమ్మకాయలు ఉన్నాయో తర్వాత కోస్తాం. మీరు చెప్పారు నాకు, ముందు వెళ్ళి అర్జెంటుగా కవర్లు కొనుక్కొచ్చి కట్టేస్తా. అసలు ఇక బుడం దోసకాయలు అయితే ఎన్ని కాసినాయో. ఇది తీసేద్దాం ఇక్కడి నుంచి, తీసేసి వేరే చోట కడదాం. ఎందుకు అంటే వెజిటబుల్ ఫ్లైస్ ఉన్నాయి. ఇవి కోసేస్తున్నా. ఇది కూడా అన్నీ కోసేద్దాం, ఏమవుద్దు, కూరకు వచ్చేస్తుంది. ఇదిగోండి బీరకాయ ఎంత పొడవు ఉందో చూడండి. ఇప్పుడు వెజిటబుల్స్ ఇది ఎందుకు పెట్టాలి అంటే అర్జెంటుగా మీకు చూపిస్తా. ఇదిగోండి కాకరకాయకి, ఎంత మంచి కాకరకాయకి కొట్టేసింది చూసారా. ఇప్పుడు ఇది కట్ చేసామనుకో ఇక్కడికి ఏమవుతుంది అంటే పురుగు ఉంటుంది. ఆ వెజిటబుల్స్ది తీసుకొస్తారు. ఇప్పుడే వెళ్ళి అంకుల్ కిందకి వెళ్ళి తీసుకొస్తారు. ఇట్లా కట్ చేసి ఇక్కడ పురుగు వస్తుంది. ఇదిగోండి చూసారా. ఇది వెజిటబుల్స్కి ఉంటాయి, ఫ్రూట్స్కి ఉంటాయి సపరేటు. మన ఛానల్లో ఎక్కడి నుంచి తెప్పించానో కూడా మీకు తెలుసు. ఫస్ట్ వెళ్ళి తీసుకొస్తారు అంకుల్. ఇదిగోండి బెండలు పోసుకుందాం. ఇట్లా బెండలు ఇన్ని చూది కూడా ఉంచేస్తున్నా. ఇదిగోండి ఇది తీగ జాతిది. ఇట్లా ఉంటుంది, ఇట్లా తీగ జాతి. ఇది మన ఛానల్లో కూడా వీడియో ఉంది, నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను అనేది. ఇది అర్జెంటుగా పెట్టకపోతే మన మిద్దె తోటలో కాసే 2-3 కూరగాయలు కూడా కొట్టేస్తాయి, ఫ్రూట్ ఫ్లైస్ లాగా. వీటిని కూడా వెజిటబుల్స్, వీటిని కూడా ఫ్రూట్ ఫ్లైసే అంటారు. ఇగో చూడండి ఎన్ని పడ్డాయో. ఆ పాతది కూడా ఉంచేస్తున్నా, కొత్తది పెడుతున్నా. కొత్తది కూడా అట్లాగే ఉంటుంది. ఇదిగోండి వైట్. ఫ్రూట్స్కి డిఫరెంట్ ఉంటుంది, వెజిటబుల్స్కి డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో పెట్టేసి ఈసారి ఏం చేస్తున్నానంటే గ్యాప్ ఉన్న దగ్గరికి పెడుతున్నా. వాటికి కనపడతలేదు, వాసనకి పడిపోతాయి. కానీ అన్ని లేవేమో చూద్దాం, ఈసారి పెట్టాలి. ఎందుకంటే కొట్టేస్తున్నాయి, బీరకాయ కూడా కొట్టేసింది. ఇదిగోండి కట్టేద్దాం. ఇక్కడ కట్టేద్దామండి. ఇక్కడ కట్టమంటున్నారు మీ అంకులు. అంతే. మీకు మరలా రేపు పడ్డప్పుడు చూపిస్తాను. ఇది డస్ట్బిన్లో వేసి చేయగట్టుకొస్తా. అసలు భగవంతుడికి పువ్వులు చూడండి. అసలు భగవంతుడికి ఎన్ని పూలు పోస్తున్నాయో, భలే పోస్తున్నాయి. ఇదిగోండి గులాబీలు కూడా బాగా వచ్చినాయి. ఇదిగోండి మల్బరీలు, 2 మల్బరీలు. నేను కట్ చేసి ఇట్లా టిప్పులు కట్ చేసేస్తున్నా. ఇక్కడ కట్ చేసేయాలి టిప్పు. చిట్టి దానిమ్మ ఎన్ని పూలు పోస్తుందో చూడండి, చిన్నగా షో. బెండకాయలు చాలా ఉన్నాయండి. ఇదిగోండి వర్షం పడంగానే మనకి పురుగులు వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం చెట్లన్నిటికీ కొట్టేస్తాను. పెద్ద పనే ఇది. మనం పొలంలో రైతు ఎలా చేస్తున్నారో అలాగే మిద్దె తోట మీద కూడా మనం అలా చేసుకుంటేనే మనకి ఇట్లా కూరగాయలు ఇవన్నీ వస్తాయి. అది చిన్నది, అది అంకులేమో చిన్నవి కోయమంటారు, నేనేమో కొంచెం పెద్ద అయినా కొద్దామని నా ఉద్దేశం. ఇవి అంటే కోసేస్తున్నా. ఇవి ఎందుకంటే రేపొద్దున ఇక్కడ కొంచెం ముదురుతున్నాయి.
ఇది ఇంకా చిన్నగా ఉంది, అది వద్దు. ఇదిగోండి, అట్లా ముదిరిపోతాయి. ఇది ముదరు. ఇదిగో మొత్తం అంతా కొట్టేస్తా, కలిపి రెడీగా ఉంది. పాస్మేట్, నేనైతే పాస్మేటే కొడుతున్నాను. ఎన్ని బెండకాయలు వచ్చినాయి అసలు. స్ట్రాబెర్రీ జామా, స్ట్రాబెర్రీ గోవా చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో, అసలు భలే ఉందండి. కాయలేమో గ్రీన్గా ఉండి కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తున్నాయి. రోజు తిన్నాను కదా, కొంచెం పులుపు తీపి జామకాయ టేస్టు, మన ఏమంటారు నిమ్మకాయలాగా ఉంది. అందరూ రాశారు, ఆంటీ పండితే భలే టేస్ట్ ఉంది ఆంటీ అన్నారు. చూద్దాము. 3 కాయలు పండిని, ఇదిగండి 3 కాయలు ఎంత బాగున్నాయి జాంకాయలు. ఈ కలరు రేపొద్దున చూపిస్తాను. ఎంత బాగా పండుతున్నాయి అంటే కోసి పింకిష్ వస్తున్నాయి. రేపొద్దునికి ఇంకా బాగా వస్తాయి, చాలా కాయలు వస్తాయి. నేను రేపు కోస్తాను. చెట్టుని పింక్ అయినా కొద్దాం. ఇగోండి బీరకాయలు ఇన్ని వచ్చినాయి, బెండకాయలు దొండకాయలు చూసారుగా. 1 కిలో పైన బెండకాయలు వచ్చినాయి. రోజు ఇట్లా వస్తున్నాయి. బీరకాయలు అన్నీ వచ్చినాయి, దొండకాయలు ఇన్ని వచ్చినాయి. దొండకాయలు ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి, నిదానంగా చేస్తాను. ఇప్పుడు కొన్ని మొక్కలు కింద మనం పేపర్ కట్టాం కదా, అవి చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయో. కిందకి వెళ్ళిపోదాం. కూరగాయలు కొనకుండా ఎంతమంది చుట్టాలు వచ్చినా మన ఇంట్లో ఆకుకూరలు ఇవే సరిపోతున్నాయి. ఇగో బుట్ట చూడండి, చూశారు కదా. ఈ ఒక్క మొక్క నుంచి 5 మొక్కలు చేశాను. ఈ మొక్కలో చిగుర్లు ఎలా వచ్చినాయో చూద్దురు కానీ ఎంత బాగానో. పద్మాంటి నువ్వు చేస్తున్నాయి మా అందరికీ బాగా ఉపయోగపడుతున్నాయి అన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇక్కడి నుంచి రూట్స్ వచ్చేసినాయి. రండి దగ్గరికి రండి, దగ్గరికి రండి. ఇక్కడి నుంచి రూట్స్, ఇక్కడి నుంచి రూట్స్. ఏమి రూట్స్ అండి. ఇక్కడ ఒక మొక్క చేసేయచ్చు మళ్ళీ. ఈ మొక్క చాలా కాస్ట్లీ మొక్క. ఇది ఇక్కడ ఒకటి వచ్చింది. అబ్బో ఇదిగోండి ఎన్ని రూట్స్, ఎన్ని రూట్సే. దీన్ని అయితే నేను డిస్టర్బ్ చేయనండి, చూస్తాను. ఇది పెంచుదాం ఇట్లా. ఇది ఇద్దాం, ఇది ఇద్దాం ఒక్కోటి. చాలా బాగా వచ్చినాయి. ఇట్లా కట్టే అన్నీ. బెజ్జామ ఉండకూడదు, హోల్ ఉండకూడదు ఈ సంచికి. సూపర్, హ్యాపీ. నీళ్ళు వర్షం పడ్డ. అబ్బా ఏం అందంగా ఉన్నాయండి. జాగ్రత్తగా పెంచుతాను. ప్రతిదీ చిగుర్లు వచ్చినాయి, పచ్చగా ఉన్నాయి. ఎంత ఆనందం అంటే మనకి. మీరే చూడండి, ఇది చిగురు వస్తుంది. ఇది మండ గుచ్చాను కదా, ఇంకా రాలా. ఇది కూడా మీకు చూపిస్తాను, కానీ ఇది ఉండాలి. నేను ఓన్లీ మండ గుచ్చాను కదా, ఇది వస్తుంది. కానీ మీకు చూపిస్తాను. హైట్ పెరిగిందని కట్ చేశాను కదా చివర్లో, అది. ఇది వచ్చి ఇది ఇంకా రాలా, వస్తుంది. ఇది ఒకటే కడుతున్నానండి, మిగతా అన్నీ బాగా వచ్చినాయి. ఇది ఇంకోసారికి వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తా. ఇవి కూడా ఇట్లా పెట్టేస్తా. చూసారుగా, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇలా మొక్కల మధ్యలో పద్మాంటి. చూసారుగా, ఒక మొక్క నుంచి ఎన్ని మొక్కలు చేసుకున్నాము. ఈ సంతోషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. వంకాయలు రేపు హార్వెస్ట్ చేసుకుందాం. వంగ తోట చాలా ఉంది.